సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు తమిళ్లో మాత్రమే కాదు తెలుగు, హిందీ సహా మిగతా భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఆయన నటించిన జైలర్ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పించింది. బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీని తమిళ్లో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అయితే జైలర్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్గా జైలర్ 2 రాబోతోందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన రాబోతోందని సోషల్ మీడియాలో వార్త తెగ హల్చల్ చేస్తోంది. జైలర్ 2 సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్లో హుకుం సాంగ్ సెన్సేషన్ అయింది. ఆ పేరునే సెకండ్ పార్ట్కు ఫైనల్ చేసినట్లు కోలీవుడ్ సర్కిల్లో న్యూస్ హాట్ టాపిక్గా మారింది. హుకుం టైటిల్ పెడితే మూవీపై మరింత హైప్ రావడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్ట్ 1లో నటించిన తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, మిర్నా మేనన్ సీక్వెల్లో కూడా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక జైలర్ పార్ట్ 2లో తన పాత్రను ప్రత్యేకంగా నిలిచిపోయేలా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడని యోగిబాబు ఓ చిట్చాట్లో వెల్లడించాడు. తలైవా నుంచి మరో బ్లాక్ బాస్టర్ సిద్ధమవుతోందని పేర్కొన్నాడు. దాంతో మరో సూపర్ హిట్ తలైవా అకౌంట్లో పడబోతోందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జైలర్ మూవీని 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో మెప్పించి మంచి కలెక్షన్స్ అందుకుంది. జైలర్ పార్ట్ 1లో తమన్నా, సునీల్, రమ్యకృష్ణ, వసంత్ రవితో పాటు పలువురు నటులు కనిపించారు. మరి సీక్వెల్లో ఎవరెవరు ఉంటారు, ఎంత బడ్జెట్తో తెరకెక్కిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.